మాజీ మంత్రి డి శ్రీనివాస్ తెల్లవారుజామున గుండెపోటుతో కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న డి శ్రీనివాస్ ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా, పిసిసి అధ్యక్షుడిగా పనిచేసిన డిఎస్ 1947 సెప్టెంబర్ 27న నిజామాబాద్ లో జన్మించారు. 2014 తర్వాత కాంగ్రెస్ కు రాజీనామా చేసి బీఆర్ఎస్ లో చేరారు. బీఆర్ఎస్ నుండి రాజ్యసభ సభ్యుడిగా పనిచేసిన డిఎస్ అనంతరం బీఆర్ఎస్ ను వీడి సొంతగూటి కాంగ్రెస్ లోకి చేరారు. డి శ్రీనివాస్ మృతి పట్ల పర్యావరణ, దేవాదాయ, ధర్మదాయ శాఖ మంత్రులు కొండా సురేఖ సంతాపం ప్రకటించారు. ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా, పిసిసి అధ్యక్షునిగా డి శ్రీనివాస్ సుదీర్ఘ రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగించారన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో పిసిసి అధ్యక్షునిగా పనిచేసిన డిఎస్ కాంగ్రెస్ పార్టీలో కీలక పాత్ర పోషించారని గుర్తు చేసుకున్నారు. గ్రామాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రులు డాక్టర్ ధనసరి సీతక్క డిఎస్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమ సందర్భంలోనూ కాంగ్రెస్ రాజకీయ ప్రస్థానంలో ఆయన తన ప్రత్యేక ముద్రను చాటుకున్నారని గుర్తు చేసుకున్నారు. డిఎస్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థించానన్నారు.